షేక్పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సత్యనారాయణ యాదవ్ గారు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జూబ్లీస్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అంటే బాగా హడావిడిగా జోరుగా సాగుతున్నాయి. సో వారి మాటల్లో తెలుసుకుందాము అసలు ఏం చెప్తారనేది. నమస్తే సార్. నమస్తే. అంటే ఇప్పుడు కంటెస్టెడ్ కార్పొరేటర్ గా షేక్పేట్ డివిజన్ గా ఉన్నారు. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా మాకు కొంచెం సమాచారం అందింది. అసలు ఎందుకోసం మళ్ళీ ఈ చేరిక అంటారు? అంటే అమ్మా, నేను కంటెస్టెడ్గా రూలింగ్ గవర్నమెంట్లో నేను టీఆర్ఎస్ నుంచి వచ్చాను. మంచి ప్లాట్ఫామ్ అనుకున్నాను, కానీ ఆ ప్లాట్ఫామ్ నాకు బాగలేదు. మాగంటి గోపీనాథ్ ఏనాడు అసెంబ్లీలో వాయిస్ లేదు, కార్యకర్తలు కూడా ఏం చేయలేదు, డెవలప్మెంట్ లేదు. మళ్ళీ కార్యకర్తలు నన్ను కొట్టించాడు ఆఫీస్లో. మనస్తాపంతో నేను బీజేపీకి వెళ్ళాను 2023లో. బీజేపీ కూడా బాగలేదు. మళ్ళీ రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి మళ్ళీ నవీన్ యాదవ్కి సీట్ వస్తుంది తెలిసి, బీసీ బిడ్డ ముందే తెలిసిందా సీట్ వస్తుంది? సీట్ వస్తుంది కన్ఫర్మ్ గా తెలుసు నాకు. తెలుసు అంటే నేను డెఫినెట్ గా వస్తుందని తెలిసి, బీసీ బిడ్డ అందరితోని బాగా కలిసి ఉంటాడు, పేదలకి ప్రైవేట్గా కూడా సహాయం చేశాడు. తన వంతు సహాయం అతనితో జర్నీ చేస్తే నా వంతు కూడా నేను సేవ చేయొచ్చు ప్రజలకని కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. అంటే బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు మీరు అంటే ఎలా ఉండేవారు? అంటే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారా? ఎందుకోసం అంటే నచ్చట్లేదు మీకు అక్కడ? బీఆర్ఎస్ పార్టీలో నేను కంటెస్ట్ చేసిన తర్వాత ఎక్కువ రోజు నిలబడలేదమ్మా. కేటీఆర్ గారు బస్తీ దవాఖానకి మా షేక్పేట్కి వచ్చారు. కంటెస్టెడ్ లేడు అని తెలిసి కూడా వాళ్ళు కార్యక్రమం చేశారు. నేను ఇంట్లో కూర్చొని పిలుస్తానని పిలవలేదు, వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. సరే అని 3 సంవత్సరాలు అదే పార్టీలో అలాగే ఉన్నాను, లాభం లేదని చెప్పేసి నేను బీజేపీలోకి వెళ్ళాను. బీజేపీ పార్టీ కూడా అంతంత మాత్రం ఉంది, అక్కడ నాయకత్వం బాగలేదు. దానివల్ల మళ్ళీ నేను బ్యాక్ స్టెప్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. సీఎంగా అంటే రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుందని చెప్పేసి నేను మళ్ళీ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పాలన బాలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మారాలని మళ్ళీ ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత కూడా పథకాల వల్ల చాలా వరకు ప్రజల్లో దుష్ప్రచారం జరిగింది. అది ప్రజలు విమర్శిస్తున్నారు, అయినా బాగుందని మీరు ఎట్లా చెప్తున్నారు? అది ఫేక్ అమ్మా. ప్రజల్లో అందుతున్నాయి, పథకాలని బాగా అందుతున్నాయి, అది వాళ్ళు ఫేక్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేం వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు, గ్యాస్ ఉంది, మళ్ళీ సన్న బియ్యం ఫ్రీగా ఇస్తున్నారు, ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. మహిళలకి 2500 ఇస్తా అని చెప్పారు, పింఛన్ 400 ఇస్తా అని చెప్పారు. చేస్తారమ్మా. కేసీఆర్ గారు మొన్న అప్పులు చేశారు కదా, అప్పులు చేసి వెళ్ళిపోయాడు. అప్పులు కట్టుకోవడం మాకు సరిపోతుంది రేవంత్ రెడ్డి గారికి. సో ప్రజల్లో అదే ఉండిపోయింది కదా, ఏది చేయలేదు, అది చేయట్లేదు అని చాలా వరకు గవర్నమెంట్ కి 3 సంవత్సరాలు ఉంది, కంపల్సరీ డెఫినెట్ గా చేస్తారు. మళ్ళీ రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుంది, దాంట్లో నో డౌట్. మళ్ళీ మా అభ్యర్థి నవీన్ యాదవ్ కంపల్సరీ గెలిపించుకుంటాము. జూబ్లీస్ గడ్డ, నవీన్ అడ్డ, గ్యారెంటీగా మేము గెలిపించుకుంటాము. 100కి 200% చెప్తున్నాను నేను. నవీన్ యాదవ్ గెలుస్తాడు. మళ్ళీ మేము మా ప్రజలకి, బీదోళ్ళకి, స్లమ్లోకి అందరికి పండగ చేసుకుంటారు. మీరు ఇంట్లోకి రావడం కేవలం నవీన్ యాదవ్ వల్లనే వచ్చారా, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి ఎప్పుడు వెళ్దామని ఆలోచించాను. ఆ రోజు టైం ఆసన్నమైంది. నవీన్ యాదవ్ ద్వారానే మనం వెళ్తే బాగుంటది అని చెప్పేసి వచ్చాను. అసలు పార్టీలు మారడం వల్ల అంటే ఎందుకు పార్టీలు మారుతారు? అసలు ప్రజలకు సేవ చేయడం కోసమే కదా ఒక పార్టీని నమ్ముకొని పార్టీ మీద ఒక బలాన్ని పెంచుకుంటారు ప్రజలు. అలాంటిది నాయకులు పార్టీ నుంచి మారిపోతే అసలు ప్రజల పరిస్థితి ఏం కావాలి? అంటే నాయకత్వం సరిలేకపోతే పార్టీ మారాల్సి వచ్చింది. రూలింగ్ గవర్నమెంట్ సీట్ వచ్చిందని చెప్పేసి చాలా సంబరపడిపోయాను, కానీ అక్కడ ఎమ్మెల్యే సరిలేడు. నాకు ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే చేసిన కానీ ప్రజలకు ఏం చేయలేదు ఆయన. అతను ఎక్కడ మాట్లాడా? అసెంబ్లీలో ఎప్పుడైనా చూసారా? మాట్లాడారా? వాయిస్ ఉందా? డమ్మీ ఫెలో వెళ్ళి కూర్చుంటాడు. పీజీఆర్తో పోలుసుకుంటారు. పీజీఆర్ ఎక్కడ, ఆయన ఎక్కడ? ఈరోజు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచాడని చెప్పేసి పీజీఆర్ లాగా బయట చెప్పుకుంటారు. పీజీఆర్ ఎప్పుడు ఆయనకు పేరు సరిపోదు, అలా ఉంటుంది. నవీన్ యాదవ్ స్టిల్ అంటే 10 years నాకు తెలుసు, నేను ఒక తెలంగాణకి రోల్ మోడల్ అవుతాడు, అంటే మంచి నాయకుడు అవుతాడు. చిన్న ఏజ్లో విన్ అయ్యి కూడా మంచి తెలంగాణకి ఒక బీద వాళ్ళకి
మంచి వాళ్ళకి పండగ వాతావరణం తెస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడన్నా ఈ ప్రభుత్వం మీకు నచ్చుతుందా, లేదా ఇక్కడ నుంచి మళ్ళీ మీరు మారే అవకాశం? లేదమ్మా, నా ప్లాట్ఫామ్ ఇది లాస్ట్ ఫైనల్. ఇంకా మా నాన్న 30 సంవత్సరాలు ఈ పార్టీలో ఉన్నారు, పీజీఆర్ పక్కన. మళ్ళీ మా నాన్న మొన్న పోయారు, మళ్ళీ నేను దీంట్లోకి వచ్చాను. మా నాన్న ఉంటే బాగా సంతోషపడేవాడు, కానీ నా నాన్న ఈరోజు లేరు. మా నాన్న ఇచ్చిన దీవెన వల్ల ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఏదైనా పదవి ఆశిస్తున్నారా సార్? లేదు, నవీన్ గారు చూసుకుంటారు. మా బాబాయ్ తో నేను వచ్చానమ్మా, అది నేను ఆశించాను, వాళ్ళు చూసుకుంటారు నన్ను. కానీ వాళ్ళు ఎప్పుడు కానీ ప్రజల సంక్షేమాల గురించి ఆలోచించే మనుషులు. ఏదైనా కానీ ప్రజలు వచ్చి అడిగితే ఇది కావాలి అని అంటే ఆయన చేసిన రోజులు ఉన్నాయి, ప్రజలు చెప్తా ఉన్నారు. నేను కూడా ఇక్కడ ఫిలిం నగర్, నాది షేక్పేట. నేను ఫిలిం ఇండస్ట్రీ 20 years నేను ఒక ఎంప్లాయీగా పనిచేస్తాను. నాకు బాగా తెలుసు. ఎంత మెజారిటీతో వస్తుండొచ్చు? నాకు తెలుసమ్మా ఒక 50-60,000 అబౌవ్ వస్తుంది. గతంలో 2 సార్లు ఓడిపోయాడు అని మాట అయితే ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా గెలుస్తాడా? 18 లో కూడా ఒక సీఎం కొడుకు అతను సీట్ ఇవ్వకుండా చేశాడు. మళ్ళీ 23 లో కూడా అతను అడ్డుపడ్డాడు. ఎంఐఎం వాళ్ళు ఎన్ఎస్ ఉన్నారు. ఈ రోజు నవీన్ యాదవ్ సీట్ రావద్దని చెప్పి చాలా ట్రై చేశాడు, కానీ రేవంత్ రెడ్డి గారు ఒక దాని మీద ఉన్నాడు. ఏంటంటే నవీన్ యాదవ్ అయితే న్యాయం చేస్తాడు ఈ జూబ్లీస్ కి అని చెప్పేసి సర్వే కూడా వచ్చింది. నవీన్ యాదవ్ సీట్ వచ్చింది. ఎంతమంది వచ్చిపోయినా కూడా కానీ నవీన్ యాదవ్కి లాస్ట్ సీట్ దక్కింది. గతంలో నవీన్ అన్న యాదికి రాలేదా? ఇప్పుడు ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం నెగిటివిటీ ఉంది కాబట్టి ప్లస్ అవ్వడానికి నవీన్ ని చూస్ చేసుకున్నారా అనేది మాట వినిపిస్తుంది. అది నిజమే? లేదమ్మా, లేదు. నవీన్ యాదవ్ న్యాయం చేస్తాను చెప్పి నవీన్ యాదవ్ ఆయన ఎన్నుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలు బాగా చేస్తుంది, ఇంకా ముందు ముందు చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వల్ల చాలా వరకు మొత్తం స్ప్రెడ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా గట్టిగా నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. లేదమ్మా, హైడ్రా కంపల్సరీ అవసరం. నవీన్ అన్న సెలెక్ట్ చేసుకోవడం వల్ల, నవీన్ అన్న టికెట్ ఇవ్వడం వల్ల ప్లస్ అవుతుందని జనాల ఆలోచన. లేదు, హైడ్రా అనేది కంపల్సరీ అవసరమే. ఫ్లడ్స్ వచ్చినప్పుడు అన్ని కొట్టుకుపోతాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసి ఏమి వరదలు వచ్చినప్పుడు ఇప్పుడు గచ్చిపోలు చూసారా, వర్షం వస్తే మొత్తం ఆగిపోతాం, వాటర్ అంతా బ్రిడ్జిలకేసి జనం బ్రిడ్జిలకేస్తున్నారు. ఎక్కడికక్కడ తవ్వి వదిలేశారు కదండి. ఇప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ హైడ్రా వల్ల తవ్వేశారంటే మరి పనులు జరగాలి కదండి. ప్రజలు ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు, కమిషన్లు బతికారు. వాళ్ళు ఎంత పనులు చేశారు, కమిషన్లు బతికారు. కార్యకర్త పట్టించుకోలేదు, అందుకే కార్యకర్త బయటకు వెళ్ళిపోయి వేరే పార్టీలు జాయిన్ అయ్యారు. ఖచ్చితంగా ఇప్పుడు మార్పు జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుందమ్మా, దాంట్లో నో డౌట్. మా అభ్యర్థి మేము గెలిపించుకుంటాము. జూబ్లీస్ లో మాకు ఒక ముద్దు బిడ్డ, బీసీ బిడ్డ వస్తాడు, మాకు అందరు పండగ చేసుకుంటాం. బీసీ 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 అని ప్రతిసారి చెప్తున్నారు, కానీ మొన్న కేసు అయినప్పుడు బీసీ అంతా ఏకం కాలేదని చాలా వరకు వినిపించింది. అంటే ఫస్ట్ ముందు కాంగ్రెస్ కానీ ఏదన్నా కానీ బీద వాళ్ళని తొక్కేశారు. వాళ్ళు ఓట్ బ్యాంక్ వాడుకున్నారు తప్ప వాళ్ళకి ఏం చేయలేదు. నవీన్ యాదవ్ వల్ల కొంచెం మాకు బీదలకి మంచి జరుగుతుందని చెప్పేసి బీసీలంతా కలిసి ఏకమై రావాలి కదా, ఆ టైంలో సపోర్ట్ చేయలేరు అని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు మాకు నామినేషన్ అవ్వలేదు, ఎల్లుండి నామినేషన్ ఉంది, ప్రచారం జరుగుతుంది. అప్పుడు జనం అందరూ వస్తారు, మీరే చూస్తారు, అది జరుగుతుంది. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.